4 రోజులు సెలవులు కలిసొచ్చాయి కదండీ! ఉడిపికెళ్దాము అని అనుకున్నాము. కృష్ణుడిని చూడ్డానికి. అందరం కలిసి ఫ్యామిలీతో వెళ్తున్నామండి. చాలా లాంగ్ టూర్ అనే చెప్పుకోవాలి. హైదరాబాద్ నుంచి వెళ్ళడం. పాపం పిల్లలు మాత్రం ఏం చేస్తారు, ఎప్పుడు సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు అంటాం కానీ, ఏముందండి రూమ్‌లో పొద్దున్న 9కి, 10కి వెళ్తే మళ్ళీ రాత్రి 12, 1 గంట అయినా వర్క్ చేస్తూనే ఉండాలి. వాళ్ళకు టైం అంటూ ఉండదు కదండీ పాపము. అలా బోర్ కొట్టే అలా అప్పుడప్పుడు ఇలా లాంగ్ టూర్‌లు పెట్టుకుంటూ ఉంటారు. ఉడిపికి బయలుదేరి ఆ మధ్యలో చూడండి ఎంత బాగుంటుందో. మాకు ఒక దగ్గర ఒక నది కనిపించిందండి. చాలా బాగుంది. జలపాతాలు అవి చూసుకుంటూ ఇంకొంచెం ముందుకెళ్ళాము. రాత్రి బాగా లేట్ అయింది. ఒక చోట పడుకొని భోజనం అది కానిచ్చేసి పొద్దున్న శ్రీకృష్ణుడి గుడికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాము. స్నానాలు అవన్నీ చేసుకొని ఒక చోట రూమ్ తీసుకున్నామండి. నైట్ బాగా లేట్ అయిపోయింది మాకు వెళ్ళేసరికి. ఆ రూమ్లోనే స్నానాలు అవి కానిచ్చామండి. మా ఆరాధ్య అయితే చాలా అల్లరి ఆరాధ్యనే చెప్పుకోవాలి. ఒక చోట ఉన్న చోట ఉండదు. పాపం పిల్ల కదండి, తనని కూడా స్కూల్లోకి వేసాము. తనకు కూడా బయటికి తీసుకొస్తే చాలా సరదాగా ఉంటుంది అనుకోండి, పిల్లలు కదా. అయితే ఇంకా ఉడిపి 15వ శతాబ్దంలో కనకదాసు అనే గొప్ప భక్తుడు శ్రీకృష్ణుని దర్శనం కోసం ఉడిపి వచ్చాడటండి. అప్పట్లో ఉన్న కుల వివక్ష కారణంగా కనకదాసును ఆలయంలోనికి ప్రవేశించడానికి పూజారులు అనుమతించలేదట. దీంతో ఆయన ఆలయం వెలుపల నిలబడి బయటే నిల్చొని తన భక్తితో శ్రీకృష్ణుడిని కీర్తిస్తూ పాటలు పాడడం ప్రారంభించాడట. కనకదాసు భక్తికి శ్రీకృష్ణుడు పరవశించి తన విగ్రహాన్ని పశ్చిమ గోడ వైపు తిప్పాడు. గోడలో పగుళ్ళు ఏర్పడి దాని ద్వారా ఆయన కనకదాసుకు దర్శనమిచ్చాడట. ఆ పగుళ్లను తర్వాత కనకన కిండి కనకదాసు కిటికీగా మార్చారు. ఇప్పటికీ ఆ భక్తులం అందరం మనం ఎవరు వెళ్ళినా సరే ఆ కిటికీ గుండానే శ్రీకృష్ణుని దర్శించుకోవాలి. ఇది గొప్ప భక్తికి గొప్పతనాన్ని తెలియజేస్తుందండి. ఎంత భక్తి అండి నిజంగా. ఆ రోజుల్లో ఏంటి, ఈ రోజుల్లో అయినా మనం అందరము భక్తితోనే వెళ్తున్నాము. కానీ భగవంతుడిని కోసం హృదయంలో నిలుపుకోవడంలోనే ఉంది కదండి గొప్ప. దర్శనం చేసుకున్న తర్వాత ఆ పక్క కుడి చేతి వైపు తిరగగానే మాకు గుండం కనిపించింది. ఎప్పుడు మేము ఇదివరకు కూడా వెళ్ళాం కానీ ఎప్పుడు మాకు గుండం కనిపించలేదు. ఈసారి అక్కడ మాకు ఒక తెలిసిన మా బాబు ఉన్నాడండి. మాకు దూర బంధువులు అవుతారు. అక్కడే చదువుకుంటున్నాడు, వేదం చదువుతున్నాడు. ఆ బాబుని అడిగితే కొంచెం లోపల చూపించవా అని అడిగితే అతని పర్మిషన్ ద్వారా అటు వెనక్కి తీసుకెళ్ళాడు. గుండం ఉందండి, చాలా బాగుంది. చాలా పెద్ద గుండము. అందులో మనకు తాబేళ్ళు కనిపించాయి, కొంగలు స్నానాలు చేస్తూ చాలా బాగుందండి. ఇదే మొదటిసారి మేము గుండం చూడడం కూడా. అంతకుముందు ఎప్పుడు వెళ్ళినా మాకు అక్కడ గుండం ఉంటుందని తెలియదండి. మా ఆరాధ్య చూడండి, అక్కడ ఉన్న చెట్ల పువ్వులు తెంపుకొని అలా గుండంలోకి విసురుతోంది. అక్కడ పూజారులు కూడా కూర్చొని సంధ్యావందనం చేస్తున్నారు, సంధ్య వార్చుకుంటున్నారు. చాలా ఆహ్లాదంగా అనిపించిందండి. ఎప్పుడూ వెళ్ళలేదు మేము. తలలో నీళ్ళు చల్లుకున్నాము, ఆ గుండం నీళ్ళు. చాలా సంతోషం అనిపించింది. మనకి తెలియదు కదండి వెనకాల గుండం ఉంటుందని. 4 రోజులు సెలవులో వచ్చాయని చెప్పేసి చాలామంది జనమండి. అసలు ఎంత భక్త, నిజంగా సంతోషం అనిపించింది అంత జనాన్ని చూసి. అందరూ శ్రీకృష్ణుని దర్శనం చేసుకోవాలని అనుకున్నాను. లక్షల జనం అండి. చాలా పెద్ద లైను. ఎటు చూసినా లైనే. టికెట్స్ పెద్దగా ఏముండవు అక్కడ దర్శనానికి. లైన్లోనే వెళ్ళాలి. చాలామంది అలా లైన్లోనే చాలాసేపు పట్టింది చాలామందికి. మా పిల్లలు వేదం చదువుకునే పిల్లలు ఉన్నారు కాబట్టి ఆ పిల్లల ద్వారా మేము లోపలికి వెళ్ళామండి. భగవంతుడి దయ వల్ల పెద్దగా ఇబ్బంది ఏం పడలేదు. తొందరగానే మాకు దర్శనం వచ్చింది. కిటికీలో నుంచే శ్రీకృష్ణుని దర్శనం చేసుకున్నాం. పక్కన ఆంజనేయ స్వామి కూడా ఉన్నారండి.